అందరికీ నమస్కారం. పాతపట్నం స్థానిక ఎమ్మెల్యే గారు మామిడి గోవిందరావు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఊరు ఏ రకంగా మారిపోతుందో, నీట్ అండ్ క్లీన్ అయితేనేమి, ప్రతి వీధి చెత్త చెదారం లేకుండా, గుంతలు లేకుండా ఈ రకంగా నీట్గా అవుతుంది అనేసి ఈ కూటమి ప్రభుత్వం కాబట్టి అందరం ఎక్స్పెక్ట్ చేసాం. కాకపోతే ఏదో సామెత చెప్పినట్టు కొండ నాలుకని మందేస్తే ఉండ నాలుక ఊడిపోయినట్టు అంతకంటే దరిద్రంగా తయారైంది పాతపట్నం స్థానిక ఎమ్మెల్యే అయిన తర్వాత. మరి రోడ్డు చూడండి, ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి మన కోర్టు వరకు, అంటే పోలీస్ స్టేషన్ రోడ్డు వరకు చూడండి, మెయిన్ రోడ్డు ఎక్కడ చెత్త మట్టి, చెట్లు గిట్లు, మెయిన్ రోడ్డు కనీసం నీట్గా ఉందా? ఎక్కడ నీట్గా లేదు, అంతా చెత్త చెదారంతో నిండిపోయింది. మరి ఎమ్మెల్యే ఏరియా చూడండి, అక్కడ ఆయన ఇంటి ఎదురుగా ఆ కిందకి ఆ బస్సులు ఇవి ఆటోలు గీటోలు ఒకటి కాదు, ఏదైనా నీట్ అండ్ క్లీన్ ఉందా? అంటే ఎమ్మెల్యే ఉన్న స్థానిక ఎమ్మెల్యే అయింది కూడా ఈ రకంగా ఉంటే మరి ఇంకేంటి? ఏం మార్పు వచ్చింది? ఏమీ లేదు. ఈ రకంగా ఉందన్నమాట.